హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంహిత. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. నేను ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. అండ్ దెన్ ఈరోజు మా ప్లాన్ ఏంటంటే కొంచెం షాపింగ్ చేద్దాము అండ్ బయటకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. సో ఈరోజు లీవ్ పెట్టాను అనమాట ఆఫీస్కి. ఈరోజు నేను, అక్క, మామ్ అండ్ అత్తయ్య, మేము 4 మెంబర్స్ బయటకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. సో ఈరోజు థర్స్డే కదా, ఫస్ట్ బాబా టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. చాలా రోజులు అయింది టెంపుల్కి కూడా వెళ్ళి. అండ్ డాలస్లో టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటో కూడా చూద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ బాబా టెంపుల్కి వెళ్ళి అండ్ దెన్ అక్కడి నుంచి లంచ్కి వెళ్తాము అండ్ ఇంకొంచెం షాపింగ్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో వీటన్నిటితో పాటు నా డే ఎలా ఉంది ఏంటి అని మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. సో ఇప్పుడు ఏంటంటే వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తింటా అనమాట. చాలా ఆకలి అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ దెన్ లెట్స్ గో టు టెంపుల్. ఇంకా డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి పీనట్ బటర్, బ్రెడ్, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తింటున్నాను అండ్ ఆల్సో యోగర్ట్ మిల్క్ తాగుతున్నాను. అండ్ దెన్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. నేను యూజువల్గా స్ట్రైట్నరే వాడతాను, కానీ అక్క దగ్గర డైసన్ ఉందన్నమాట. డైసన్ ఎయిర్ ర్యాప్తో స్ట్రైట్నింగ్ అండ్ ఎండ్స్కి కర్ల్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ట్రయింగ్. నేనే ఫిగర్ అవుట్ చేస్తున్నాను ఎలా వాడాలి ఏంటి అని చెప్పి, నా హెయిర్కి ఎలా వాడితే సెట్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా అయితే పార్టీషన్స్ తీసుకొని మెల్లగా చేస్తే ఇంకా బాగా వచ్చేది, కానీ టైం లేదనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు అని చెప్పి హడావిడిలో ఇంకా అంతా ఒకసారే చేసేస్తున్నాను. జస్ట్ పైన చేస్తున్నాను. మరీ ఎక్కువ స్ట్రైట్నింగ్ చేయక్కర్లేదు. జస్ట్ నాకు మరీ ఫ్రిజీగా మొత్తం ఇలా లేచి ఉండకుండా కొంచెం న్యాచురల్గా ఉంటేనే నాకు నచ్చుతుంది. సో జస్ట్ పైన చేసి అండ్ దెన్ ఇలా కర్లర్తో ఇలా ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే నాకు రాలేదు కర్ల్స్ చేయడం, చాలా పిచ్చిగా వచ్చాయి. ఇంకా అలానే ఏదో మేనేజ్ చేసుకుంటూ మెల్లమెల్లగా నేర్చుకున్నాను. ఇంకా నేను కొంచెం ఇంకొన్నిసార్లు చేయాలి. బట్ ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్ట్రైట్నర్ కన్నా డైసన్ డిఫరెన్స్ అయితే నాకు ఇంకా బాగా మంచిగా అర్థం కాలేదు, కానీ మంచిగా హెయిర్ అయితే బాగా స్ట్రైట్ అయింది అండ్ చాలా ఈజీగా అయిపోయింది. అండ్ అత్తయ్య వచ్చిందనమాట పిక్ చేసుకోవడానికి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అమ్మమ్మ కూడా వచ్చింది. సో అమ్మమ్మ, అత్తయ్య, నేను, అక్క అండ్ అమ్మ అందరం కలిసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. All aunties. సో ఇంకా టెంపుల్కి వచ్చేసాము. అక్క వాళ్ళ హౌస్ నుంచి ఒక 10 minutes అనమాట టెంపుల్. ఇంకా టెంపుల్ రీచ్ అయిపోయాము. చాలా అంటే చాలా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్ అండ్ కొంచెం పెద్దది కూడా. ఇంకా థర్స్డే కదా, అప్పుడే హారతి ఇచ్చారనమాట అండ్ ప్రసాదం కూడా ఇచ్చారు. Pumpkin. అండ్ దెన్ ఇంకా టెంపుల్ నుంచి రెస్టారెంట్కి వచ్చాము. చెన్నై కెఫే అనే ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ బఫే ఉంటుందంట. సో ట్రై చేద్దాము అని చెప్పి వచ్చాము. అత్తయ్య వాళ్ళు చెప్పారు ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి. సో ఇంకా మేము కూడా బఫేకి వచ్చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే మేము వచ్చేసరికి కొంచెం క్లోజింగ్ టైం అయింది, కొంచెం లేట్ అయింది. సో కొంచెం ముందు వచ్చుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే క్లోజింగ్ టైం కదా. సో కొంచెం హడావిడి అయింది అనమాట. చాలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ తినేసాక ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి నేను కాసేపు పడుకున్నాను.
నేను వీడియో తీయడం మర్చిపోయాను. అండ్ దెన్ ఇంకా నేను, అక్క, అమ్మ అండ్ బావ నలుగురం కలిసి కాస్కోకి వెళ్ళామన్నమాట, గ్రాసరీస్ తీసుకొని రావాలి అని చెప్పి. సో ఇంకా కావాల్సిన గ్రాసరీస్ తీసుకుంటున్నాము. యూజువల్గా చూశాను ఇన్స్టాగ్రామ్లో కాస్కోలో ఇలా తూర్దాల్ ఇలాంటివి కూడా పెట్టారు కొత్తగా అని చెప్పి, కానీ ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళి చూడలే అనమాట. ఎందుకంటే నాకు కెనడాలో కుదరలేదు కాస్కోకి వెళ్ళాం. అండ్ యూజువల్గా నాకు కాస్కోలో తీసుకోవడానికి కూడా ఏముండవు. ఫ్రెండ్స్తో ఉన్న వాళ్ళకి కాస్కో సెట్ అవుతుంది. నేను యూజువల్గా ఎక్కువ అయిపోతుంది అనమాట. జస్ట్ టాయిలెట్ పేపర్స్ ఇవి తీసుకొస్తాము కాస్కో నుంచి. Discussion between my mom and my sis and my baba is smiling. ఇవి తీసుకునేసరికి నైట్ టైం 8:30 అలా అయ్యింది. ఇంకా డిన్నర్ టైం కూడా అయ్యింది అని చెప్పి షేక్ షాక్లో బర్గర్స్ బాగుంటాయి అని చెప్పి అక్క చెప్పింది. సో కెనడాలో నార్మల్గా షేక్ షాక్ ఉంటుంది, కానీ అంత ఫ్రీక్వెంట్గా ఉండదు ఇక్కడ ఉన్నంత ఫ్రీక్వెంట్గా. సో ఇంకా కాస్కో నుంచి షేక్ షాక్లో బర్గర్స్ ఆర్డర్ చేసాము. ఇంకా అవి పిక్ చేసుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ సీటింగ్ కూడా ఉంది. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ కూర్చొని తిందాం అనుకున్నాం, కానీ ఇంకా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కొంచెం రిలాక్స్ అయి తిందాంలే అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ మిల్క్ షేక్ కూడా తీసుకున్నాము, వెనీలా అండ్ చాక్లెట్ మిల్క్ షేక్ రెండు తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్, ట్రఫుల్ సాస్ అండ్ బర్గర్స్ తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ట్రఫుల్ సాస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో మిల్క్ షేక్ చాలా బాగా నచ్చింది. మంచి ఫ్లేవర్ ఉంది. సో చాలా థిక్గా చాలా బాగుంది. బర్గర్స్ నాకు జనరల్గా అంత ఫ్యాన్ ఆఫ్ బర్గర్స్ కాదు నేను. సో నాకు నార్మల్గానే పర్లేదు అనిపించింది, నచ్చింది. బట్ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ మిల్క్ షేక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇంకా తీసుకొని రిటర్న్ ఇంటికి వస్తున్నాము. అక్క వాళ్ళకి ఏంటంటే రిటర్న్ ఇంటికి వస్తుంటేనే మెయిల్ బాక్స్ ఉంటుంది. సో ఏమైనా మెయిల్స్ వచ్చినా, అమెజాన్ పార్సల్స్ వచ్చినా, ఏమొచ్చినా మనం అక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంటి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. ఇంకా మేము ఇంటికి వెళ్తుంటేనే అక్క కొన్ని అమెజాన్లో ఆర్డర్స్ పెట్టిందంట. అవి తీసుకురమ్మంటే ఇంకా వచ్చాను, తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా మధ్యలో ఆన్ ది వే ఆగాము. సో ఇంకా ఆగి అమెజాన్ పార్సల్స్ అన్ని పిక్ చేసుకొని దెన్ ఇంటికి వెళ్ళాము. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అమెజాన్ పార్సల్స్ పిక్ చేసుకోవడం. బికాస్ మనం ఒక స్టేజ్లో ఒక పిన్ వస్తుంది, ఆ పిన్ వెళ్ళి ఎంటర్ చేస్తే ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది అండ్ మనం బాక్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. నాకేదో ఆర్కేడ్ గేమ్స్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. పిన్ టైప్ చేసి ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసి కలెక్ట్ చేసుకోవడం. యాక్చువల్గా కెనడాలో ఈ ప్రాసెస్ ఉండదు. అంటే నేనున్న ప్లేస్లో ఏంటంటే మాకు ఇంటికే డెలివర్ చేస్తారు, ఇంటి దగ్గరికి, ఆర్ ఎల్స్ దగ్గర ఉన్న స్టోర్లో పిక్ చేసుకుంటాం అనమాట. సో ఇలా మెయిల్ బాక్స్ ఉండి ఇలా పిన్ రావడం అండ్ ఇలా టైప్ చేయడం ఈ ప్రాసెస్ కాదు. సో నాకు ఇక్కడ చాలా కొత్తగా అనిపించి అమెజాన్ పార్సిల్ వచ్చింది, ఏమైనా పిక్ చేసుకోవాలన్నా కానీ నేను వెళ్తా అని చెప్పి వెళ్తున్నాను, పిన్ ఎంటర్ చేసి పార్సిల్ తీసుకొని వస్తున్నాను. సో ఇలా కొంచెం ఫన్గా అనిపించింది నాకు. అండ్ ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా ఫస్ట్ అన్నీ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేసాము. యాజ్ చెప్పినట్టు మిల్క్ షేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే యూఎస్లో ఉంటున్నారు అండ్ షేక్ షాక్ ఇంకా ట్రై చేయలేదు అంటే ట్రై చేయండి. అండ్ మిల్క్ షేక్ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెనీలా బాగుంది, చాక్లెట్ బాగుంది అండ్ ట్రఫుల్ సాస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బయట కూడా వేరే చోట ట్రఫుల్ సాస్ ఉంటుంది, కానీ ఏమో నాకు ఇక్కడ ఇంకా బాగా నచ్చింది విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఎవరైతే యూఎస్లో ఇంకా షేక్ షాక్ ట్రై చేయలేదో వాళ్ళు కూడా వెళ్ళి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి, మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు కూడా ఇష్టమా లేదో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి నచ్చిందా లేదో నాకు కమెంట్స్లో చెప్పండి. So that's it for this video. I hope you all like this video. If you like the video, please like, share and subscribe to my channel. See you in next video. Until then, have fun and take care. Bye bye.